ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. మొత్తానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం కూడా ఒకవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు అంతా కూడా చాలా జోరుగా ప్రచారం చేస్తున్నారు. తమ అభ్యర్థి నవీన్ యాదవ్ని గెలిపించాలంటూ కూడా కోరుతున్నారు. మనతో పాటు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఉన్నారు. ఎలా జరుగుతుంది ప్రచారం? ఏ గల్లీలో చూసినా మొత్తం మీరే కనిపిస్తున్నారు. నాయకులంతా కూడా డిఫరెంట్ ప్లేసెస్లో ప్రచారం చేస్తున్నారు. పబ్లిక్ ఏమంటున్నారు? వాస్తవంగా ఈ జూబ్లీహిల్స్కు సంబంధించిన ప్రజలందరూ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, నవీన్ యాదవ్ని గెలిపించాలని ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దానికి కారణం కూడా గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటే మనమంతా కూడా క్లాస్ పీపుల్ అనుకుంటాం, కానీ 90% ఇక్కడ స్లమ్స్, పేదవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు కూడా జరగలేదు. మరి గతంలో ఉన్న ఎమ్మెల్యే కానివ్వండి, అక్కడ ఉన్న ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ను బలపరచాలి, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధితోటి ఇక్కడ డెవలప్మెంట్ సాధ్యమని ఆశిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అన్నారు, కానీ 10 ఏళ్లలో మేము చేసినటువంటి అభివృద్ధి రేపు మమ్మల్ని గెలిపిస్తుంది అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అంటే ఈరోజు వాళ్ళు ఆ 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఏందో చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆనాడు పీజీఆర్ గారు ఉన్నప్పుడే ఈ కాలనీలన్నీ కూడా ఫార్మేషన్ అయినాయి, రోడ్లు ఫార్మేషన్ అయినాయి. ఈరోజు నిజంగా వాళ్ళు అభివృద్ధి చేసి ఉంటే ఈ 3-4 నెలలుగా 200 కోట్లకు పైగా అభివృద్ధి మేము చేయడం జరిగింది. వాళ్ళే అభివృద్ధి చేస్తే ఈ 2 కోట్ల అభివృద్ధి కూడా అవసరం పడేది కాదు. ఈరోజు ఈ జూబ్లీహిల్స్ మొత్తం కూడా రోడ్లు కానివ్వండి, వాటర్ సిస్టమ్ కానివ్వండి, పేదవాళ్ళకు అనుకూలమైన వాతావరణం ఉందంటే అది పీజీఆర్ వల్ల, కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమైంది. పబ్లిక్ ప్రధానంగా మీ అభ్యర్థి నవీన్ యాదవ్కి ఓటు వేయాలంటే ఎందుకు వేయాలి అంటే ఒక్క మాటలో ఏం చెప్తారు? నవీన్ యాదవ్ యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రజా సమస్యల మీద అవగాహన ఉంది. ఈ ప్రాంతంలో 15 సంవత్సరాలుగా స్వచ్ఛంద సేవ చేస్తూ ప్రజల వైపు, ప్రజల సమస్యల మీద దృష్టి పెడుతూ తిరుగుతున్నాడు. 2 సార్లు ఇక్కడ పోటీ చేసి కూడా మరి ప్రజలందరితోటి కూడా మరి అనుసంధానం అయి ఉన్నాడు. కాబట్టి ఒక మంచి వ్యక్తిని, లోకల్ వ్యక్తిని గెలిపించుకుంటే రేపు వాళ్ళందరికీ కూడా డెవలప్ అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ప్రచారంలో తిరుగుతున్నారు, పబ్లిక్ మధ్యలోకి వెళ్తున్నారు, గెలుస్తారనే నమ్మకం ఉందా? పూర్తి విశ్వాసం ఉంది. ఈరోజు బీఆర్ఎస్కి కూడా స్పష్టంగా తెలుసు కాంగ్రెస్ గెలవబోతుందని. మరి నిన్న మనం చూసినట్టయితే కేసీఆర్ గారు రోజు ఫామ్ హౌస్కు పిలుచుకొని చర్చలు చేస్తున్నాడు. అంటే దాని అర్థమైందంటే వాళ్ళు ఓడిపోతాం అనేది కూడా స్పష్టంగా ఉంది. రేపు నవీన్ యాదవ్ గారు ఖచ్చితంగా 50,000 మెజార్టీతోటి గెలవబోతుంది. సో ఫైనల్గా నవీన్ యాదవ్ 50,000 మెజారిటీతో గెలవబోతున్నారు. సేమ్ టైం ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి బీఆర్ఎస్ నేతల్ని ఎవరు కూడా పట్టించుకోరు, కాంగ్రెస్ నేతల్ని పట్టించుకుంటారు. మోరోవర్ మా నాయకుడు, యువ నాయకుడు, సో ఖచ్చితంగా గెలిపిస్తే రానున్నటువంటి రోజుల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాము, ఖచ్చితంగా కాంగ్రెస్కే కైవసం అవుతుంది జూబ్లీహిల్స్ అని అయితే చాలా కాన్ఫిడెంట్గా రమేష్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వేణుతో హేమ, బిగ్ టీవీ, జూబ్లీహిల్స్.